ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకుందాం. ఈ రాష్ట్రం తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మరియు ఒడిశాతో తన సరిహద్దును పంచుకుంటుంది. తూర్పున బంగాళాఖాతంతో 975 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను పంచుకుంటుంది. ఇది భారతదేశంలోనే 3వ అతి పొడవైన తీరరేఖ కలిగిన రాష్ట్రం. ఇక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఈ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి మరియు 25 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు, 125 అసెంబ్లీ స్థానాలు మరియు 58 ఎమ్మెల్సీ సభ్యులు ఎన్నికవుతారు. రాష్ట్రానికి తూర్పు తీరంలో తూర్పు కనుమలు ఉన్నాయి. ఇది ఇక్కడ అత్యంత ముఖ్యమైన శ్రేణి. అంతేకాకుండా నల్లమల కొండలు, ఎర్రమల కొండలు మరియు శేషాచలం కొండలు ఇక్కడ ఇతర ముఖ్యమైన శ్రేణులు. మరియు 1680 మీటర్ల ఎత్తైన ఆర్మకొండ ఇక్కడ ఎత్తైన శిఖరం. ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నది, కృష్ణా నది, తుంగభద్ర నది మరియు పెన్నా నది ప్రవహిస్తున్నాయి. కృష్ణా, గోదావరి నదులు బంగాళాఖాతంలో కలిసే ముందు కృష్ణా గోదావరి బేసిన్ డెల్టాను ఏర్పరుస్తున్నాయి. కృష్ణా గోదావరి డెల్టాల మధ్య కొల్లేరు సరస్సు ఉంది. ఇది ఆసియాలోనే అతి పెద్ద లోతైన మంచినీటి సరస్సు. ఈ రాష్ట్రంలో ఒకే ఒక రామ్సర్ వెట్లాండ్ సైట్ ఉంది మరియు ఇక్కడ దాదాపు 13 వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి మరియు 3 జాతీయ పార్కులు ఉన్నాయి. అవి చిత్తూరులోని వెంకటేశ్వర నేషనల్ పార్క్, కడపలోని రామేశ్వరం నేషనల్ పార్క్ మరియు పశ్చిమ గోదావరిలోని పాపికొండ నేషనల్ పార్క్. ఈ రాష్ట్రం భారతదేశంలో అతిపెద్ద గుడ్లు ఉత్పత్తి చేసే రాష్ట్రం. వరి ఉత్పత్తిలో దేశంలో 3వ అతిపెద్ద రాష్ట్రం మరియు మిర్చి ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.